హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. గత 24 గంటలుగా రామ్ చరణ్ గారి అభిమానులకి నరకం చూపించి ఈరోజైతే అప్డేట్ ఇచ్చారు భయ్య. అప్డేట్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, మనం ఎంత వెయిట్ చేసామో దానికి 100 రెట్లు బుచ్చిబాబు అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాడని చాలా క్లియర్గా అర్థమవుతుందన్న. ఎందుకంటే ఇప్పుడు ఈ సాంగ్ గురించి రై రై రారా ఈ సాంగ్ ఏదైతే ఉందో రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సాంగ్ అంట. ఈ సాంగ్లో రామ్ చరణ్ గారి డ్యాన్స్ మూమెంట్స్కి ఇండియా దద్దరిల్లిపోబోతుందంట. చూడండి, నిన్నటి నుంచి చెప్తున్నా, చాలామంది నాకు కూడా కామెంట్లో ఏంటి భయ్ అదన్నా ఇదన్నా ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుంది అది గట్టిగేసుకున్నారు మనల్ని కూడా. కానీ ఒకటే చెప్పాను నిన్న కూడా, మనం ఎంత వెయిట్ చేసినా సరే దానికి అంతకు మించి వర్త్ అవుద్ది అని చెప్పా. అదే మాట మీద చెప్తున్నా భయ్య. ఇప్పుడు ఈ సాంగ్ కూడా పగిలిపోయే రేంజ్లో ఉంది. ఏదో తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఇండియా వైడ్గా పగిలిపోయే రేంజ్లో కంపోజ్ చేసేట ఏఆర్ రెహమాన్. ఇక రామ్ చరణ్ గారి డ్యాన్స్ అయితే మాత్రం ఇప్పుడు ఈ సాంగ్ మోటివేషన్తో పాటు హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అని తెలుస్తుంది. రామ్ చరణ్ గారు ఈ సాంగ్లో డ్యాన్స్ స్టెప్లు వేసారంటనా, ఇండియా దద్దరిల్లిపోయి వేసేసారంట. మన నిజంగా చెప్పాలంటనా, ఫస్ట్ ఏఆర్ రెహమాన్ గారిని ఈ సినిమాకి అనగానే ఎంతమంది ఎన్ని రకాల డౌట్లు, మామూలు రకాలుగా కాదు, ఈవెన్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కూడా ఏఆర్ రెహమాన్ వద్దు, మాకు అనిరుద్ధ్ కావాలి, వీళ్ళు కావాలి, వాళ్ళు కావాలి, ఏవో చేశారు. ట్రెండ్లు కూడా ఇవే. ట్విట్టర్లో అయితే కొన్ని ట్రెండ్స్ కూడా చేశారు, ఏఆర్ రెహమాన్ వద్దు, మాకు అనిరుద్ధ్ కావాలి ఇదని. కానీ అలా చేసిన వాళ్ళతో ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు జై కుట్టించుకున్నారు. జస్ట్ చిక్రీ అనే సాంగ్ ట్యూన్ ఎలా ఉంది, ఇంకా డ్యాన్స్ ఎలా ఉన్న పక్కన పెడితే ఆ మిక్సింగ్ ఏదైతే ఉందో, ఆ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో ఎంత నీట్గా వినిపిస్తున్నాయి అన్న. ఎస్, మన నానిగారి సాంగ్ ప్యారడైజ్ సాంగ్ కూడా రిలీజ్ అయింది, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. కానీ మిక్సింగ్లో ఒక గోల, అంటే దబా దబా దమక దమా 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 అదే తప్ప మనకు క్లియర్గా అయితే సాంగ్ అయితే అర్థం కాలేదు. సో అలా కాకుండా చిక్రీ అనే సాంగ్తో రామ్ చరణ్ గారు, ఏఆర్ రెహమాన్ గారు, బుచ్చిబాబు చేసిన సంచలనం ఏదైతే ఉందో, ఇప్పుడు రాబోతున్న నెక్స్ట్ సాంగ్ కూడా సినిమా రిలీజ్ వరకు మారు మోగుతూనే ఉంటుంది అంటున్నా. చూడండి, అంటే బుచ్చిబాబు ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనేది ఆయన రిలీజ్ చేస్తున్న పోస్టర్లో చెప్తున్నాయి. ఒక్కో పోస్టర్ ఒక్కొక్క వెరైటీ. ఫస్ట్ పోస్టర్తోనే ఈ సినిమా మీద ఒక రకంగా ఇండియా వేడికి ఒక బజ్ క్రియేట్ అయిపోయింది. ఇక తర్వాత రిలీజ్ అయిన గ్లిమ్స్ కానీ చిక్రీ సాంగ్ కానీ వేరే లెవెల్. ఇక రామ్ చరణ్ గారు ఇంకా విశ్వరూపం చూపిస్తారనిపిస్తుంది అన్న నాకైతే మాత్రం ఈ సినిమాలో మాత్రం. మనం రంగస్థలం ఏదైతే ఒక ఓర మాస్ క్యారెక్టర్, ఆ చిట్టిబాబు అనే క్యారెక్టర్, దానికి మించిన క్యారెక్టర్ రామ్ చరణ్ గారి కెరీర్లో పడదనుకున్నాం. కానీ ఇప్పుడు పెద్దిలో ఈ టైటిల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, పెద్ది క్యారెక్టర్ మాత్రం నాకు తెలిసి మొత్తం ఇండస్ట్రీని కాదు ఇండియాని షేక్ చేయబోతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. పెద్ది అనే సినిమాతో రామ్ చరణ్ కొట్టబోయే దెబ్బ ఎలా ఉంటుందంటే, డైరెక్ట్గా ఏదైతే ఇండియాలో బిగ్గెస్ట్ గ్రాసరీ సినిమా అయిన అమెరికన్ గారి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా రికార్డులు లేపేస్తాయి. ఖచ్చితంగా దంగల్ సినిమా రికార్డులు కొట్టబోతున్న పెద్ది అని చాలా గర్వంగా చెప్తా అన్నా. ఫిక్స్ అయిపోండి, ఈ సినిమా తర్వాత ఏదైతే మనకి RRR లాంటి సినిమా తర్వాత పడిన సినిమాలు ఎలాంటి కళాఖండాలు పడ్డాయి, ప్రతి ఒక్క రామ్ చరణ్ అభిమాని లిటరలీ అంటే ఏంట్రా మా ఊడు పొటెన్షియల్ ఏంటి, అసలు మా ఊడు తీస్తున్న సినిమాలు ఏంటని మామూలుగా వెళ్ళే అలా ఏదో ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, పెద్ది అనే సినిమా కంప్లీట్ మీల్స్ లాంటి సినిమా. ఇంకో మాటనా, ఈ రెండో సినిమాతోనే బుచ్చిబాబు అనేవాడు ఇండియా బిగ్గెస్ట్ గ్రాసర్ కొట్టబోతున్న డైరెక్టర్గా చరిత్రకి ఎక్కబోతున్నాడు. ఈ సినిమా కాన్సెప్ట్ కానీ, ఈ సినిమాలో ఫైట్స్ కానీ, ఈ సినిమాలో రామ్ చరణ్ గారి డ్యాన్స్ కానీ, ముఖ్యంగా రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్కి అయితే రికార్డులు బద్దలైపోతాయట. కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకుంటూ ఉంటాం క్లైమాక్స్ గురించి. చూడండి, ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా, అంటే ఒక రకంగా చెప్పాలంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్సో లేదా మెగా ఫ్యాన్సో కాదు, ఓవరాల్ ఇండియా మొత్తం పెద్ద సినిమా గురించి మాట్లాడుకుంటున్నారంటే ఒక్కసారి ఊహించుకోండి ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో. ఇప్పుడు రాబోతున్న సెకండ్ సాంగ్ కూడా ఓర మాస్ అని ప్రతి ఒక్కరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాస్లో కూడా ఒక మంచి మోటివేషన్ ఉండబోతుందంట. మోటివేషన్ మాస్ విత్ రామ్ చరణ్. ఒక్కసారి ఊహించుకోండి అన్న, ఎలా ఉంటుందంటే ఆ లిరికల్ సాంగ్ మీకు. ఇంకా పెద్ది అనే సినిమా గురించి ఇంకా ఎవరికైనా డౌట్లు ఉంటే ఈ రెండో సాంగ్తో ప్రతి ఒక్కరికి డౌట్లన్నీ తీర్చేస్తాడు బుచ్చిబాబు అనేవాడు. భయ్యా, రామ్ చరణ్ అనేవాడు ఎంత నమ్ముతున్నాడంటే ఈ సినిమాని, ఒక అభిమానులకి నేను ఏదైతే మిస్ అయ్యానో RRR తర్వాత, నా అభిమానులు ఏదైతే ఆందోళన పడుతున్నారో ఇప్పటివరకు కూడా, నా అభిమానులకి నేను కరెక్ట్ సినిమా ఇవ్వలేదు అని కసితో చేస్తున్న సినిమా. దానికి తోడు ఇప్పుడు ఈ సినిమాలో కోడి రామూర్తి నాయుడు గారని చెప్పి ఒక పెద్ద రెజ్లర్ మన ఉత్తరాంధ్రకు సంబంధించి, ఆయన గురించి కూడా అలాంటి క్యారెక్టరే ఇప్పుడు ఇందులో ఒకటి పోర్ట్రేట్ అవుతుంది. రామ్ చరణ్ గారిని ఏదైతే సెకండ్ లుక్ ఇంకా రివీల్ చేయలేదో అదే
ఒక హల్క్ బాడీ లాంటి క్యారెక్టర్ మన ఇండియన్ హెర్క్యులస్ అని ఎవరినైతే అంటామో కోడి రామమూర్తిని ఆయన గురించి కూడా ప్రస్తావన ఉంటుందంట. చూడండి అసలు ఈ కథ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ అవుతుంది, మన ఇమేజిన్స్ కూడా చేయలేనటువంటి కథ అంటన్నా. ఆ లెవెల్లో ఉంటుందంట కథ. ఇక కథలో ఇలాంటి కథలో రామ్ చరణ్ గారికి ఎలివేషన్స్ పడుతుంటే ఆ కిక్కే వేరమ్మా. చెప్తున్నా కదా, ఈ సినిమాతో రామ్ చరణ్ ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ మూవీ కొట్టబడుతున్నాడు. ఇది రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు కూడా రామ్ చరణ్ గారిని అంటే ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR ఎలా మాట్లాడుకుంటామో పెద్ది అనే సినిమా ఈసారి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. అసలు చిక్రీ సాంగ్ వచ్చిన రీచ్ అయితే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఒక ఇండియన్ సాంగ్కి ఇలాంటి రీచ్ అయితే చూడలేదు. అది కేవలం AR రెహమాన్ గారు, నెక్స్ట్ మన రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు చేసిన మ్యాజిక్ అన్న. నిజంగా AR రెహమాన్ గారిని మరి ఏ విధంగా తీసుకున్నాడో బుచ్చిబాబు తెలియదు, కానీ ఇప్పుడు అందరూ కూడా అనిరుద్ధ్ అనో, తమనో, లేదంటే తమిళ మ్యూజిక్ ట్రైనర్ రవి బస్వరా ఏవో వెళ్తున్నారు, కానీ బుచ్చిబాబు ఎంతలా నమ్మాడంటే AR రెహమాన్ని, ఆ నమ్మకానికి 100% రుజువు చేసిన AR రెహమాన్. ఏదైనా లెజెండ్ అన్న. అసలు ఆ చిక్రీ సాంగ్ ఏంటంటే, నా కంపోజిషన్ ఏంటి, దానికి తగ్గట్టు ఇంకా రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ ఏంటి, బాబా మామూలుగా లేదు. ఇప్పుడు అలాంటిది రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సాంగ్ ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ ఇంట్రడక్షన్ సాంగ్తో మొత్తం ఇండియాని ఏలేస్తాడు రామ్ చరణ్. ఇది రాసి పెట్టుకోండి.